మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల శాతం రోజుకి పెరుగుతుందని చెప్పొచ్చు. అదే అంటే సుమారు మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి రోజు సుమారు 40 నుంచి 50 మంది డయాలిసిస్ పేషెంట్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇక్కడికొచ్చి డయాలిసిస్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో భాగంగా డయాలిసిస్‌కి సంబంధించినటువంటి పేషెంట్స్‌కి జనరల్ హాస్పిటల్‌లో సుమారు 5 మిషన్లు మాత్రం ఏర్పాటు చేశారు. అయితే ఇంకా కూడా రోజుకి ఈ శాతం డయాలిసిస్ సంబంధించినటువంటి పేషెంట్ల బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో ఇంకా మిషన్లు కూడా అవసరం అవుతుందని చెప్తున్నారు. ఇంకా 40 మంది కూడా ఇంకా ఎక్కువగా వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే సుమారు మన ప్రస్తుతానికి మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్ ఉన్నటువంటి డయాలిసిస్ సెంటర్ దగ్గర ఉన్నాము. డయాలిసిస్ సెంటర్ దగ్గర చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి అప్డేట్ చేసిన సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్‌లో సంబంధించినటువంటి కిడ్నీ పేషెంట్స్ బాధితులకు సంబంధించినటువంటి 5 మిషన్స్ మొత్తం ఏర్పాటు చేశారు. ఈ 5 మిషన్‌కి సంబంధించింది కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. సుమారు రోజుకి కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకి ఉండడంతో గతంలో కూడా కొంతమంది ఇంకా వెయిటింగ్‌లో ఉన్నారు. సుమారు ఈ వ్యాధిగ్రస్తులకి వాళ్ళ అవసరాన్ని బట్టి సుమారు ఒకరికి మొత్తం 4 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. ఒక అత్యవసరమైతే ఒక రోజు లేకపోతే ఇంక వారం రోజులు లేకపోతే నెల రోజుల పాటు కూడా వాళ్ళకి వ్యాధిగ్రస్తులకు సంబంధించిన డయాలిసిస్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ అత్యంత కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది కాబట్టి సంబంధించినటువంటి బాధితులు మాత్రం జనరల్ హాస్పిటల్‌కి వచ్చి ఇక్కడ డయాలిసిస్ చేసుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి మిషన్స్ కూడా ఇంకా రావాలి అని చెప్పేసి కూడా సంబంధిత బాధితులు కోరుతున్నారు. ఎందుకంటే డయాలిసిస్ చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితులను కూడా మేము డబ్బులు పెట్టలేము. ఇటు సంబంధించినటువంటి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ ఇతరత్ర ప్రాణాలు ఒక్కొక్కసారి అరచేతిలో పెట్టుకొని కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కొంతమంది బాధితులు చెప్తున్న పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు ఇది అప్డేట్ అయినా కూడా ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఇంత మరి చేయొచ్చు అని చెప్పేసి వ్యాధిగ్రస్తులను దృష్టిలో పెట్టుకొని ఇతర కొన్ని ఇంకా మిషన్లు కూడా ఏర్పాటు చేసుకొని చేయొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది వ్యాధిగ్రస్తులు కొంత నిరసన ఆవేదన చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు వాళ్ళు అడిగి తెలుస్తాం. సార్ నమస్కారం సార్. డయాలసిస్ పేషెంట్కు రోజు గణనీయంగా పెరుగుతుంది సంఖ్య, కిడ్నీ బాధితుల సంఖ్య. వాళ్ళకి సంబంధించిన మిషన్లు కూడా తక్కువ ఉందని తెలిసింది. ఏ విధంగా మరి వాళ్ళకి ఎట్లా అందిస్తారు చికిత్స? మనకు గతంలో ఈ హాస్పిటల్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్గా ఉన్నప్పుడు ఈ డయాలసిస్ ఫెసిలిటీ సెంటర్ గవర్నమెంట్తోనే ఏర్పాటు చేయబడింది. అప్పుడు ప్రాథమికంగా 5 మిషన్స్తో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కూడా మనకు ప్రజెంట్గా 5 మిషన్స్ ఉన్నాయి. దీంతో మనం ఎవ్రీడే ఒక 20 పేషెంట్స్కి డయాలసిస్ చేయగలుగుతున్నాము. సో ఓవరాల్గా 40 to 50 పేషెంట్స్కి మనం చేయగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి పేషెంట్ దాదాపుగా ఆల్టర్నేట్ డే డయాలసిస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈరోజు మనకు 20 to 25 చేస్తే మళ్ళీ రేపు ఇంకొక బ్యాచ్, మళ్ళీ ఎల్లుండి ఈరోజు బ్యాచ్ వస్తుంది. ఆ విధంగా అయితే ఈ 50 పేషెంట్స్కి అదనంగా మనకు ఒక 39 పేషెంట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఇక్కడ. సో దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. సో ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఫామ్ అయినాక కూడా మళ్ళీ ఫైల్ పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గారి ద్వారా కూడా హెల్త్ మినిస్టర్ గారిని అప్రోచ్ అయితే మరి అదృష్టవశాత్తు మనకు 31st మే నాడు మనకు అదనంగా 5 మిషన్లు శాంక్షన్ చేస్తూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుండి ఒక ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనది థర్డ్ పార్టీ ఫెసిలిటీ ఇక్కడ డీసీడీసీ కిడ్నీ కేర్ అనే సంస్థ ద్వారా ఈ సర్వీసెస్ ఇవ్వబడుతున్నాయి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ యొక్క శాంక్షన్ ద్వారా. సో ఆ డీసీడీసీ సంస్థ ఇంజనీర్లు అతి త్వరలో వచ్చి విజిట్ చేసి ఈ మిగతా 5 మిషన్స్ ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తారు. సో హోప్ఫుల్లీ ఈ మంత్లో మనకు అదనంగా 5 మిషన్లు ఇన్స్టాలేషన్ అయ్యి మనకు అదనంగా ఇంకొక 30 నుండి 40 మంది పేషెంట్లకు మనకు ఫెసిలిటీ ఏర్పడుతుందని. కొంతమంది సంబంధించిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా సరైన సమయంలో మాకు డయాలసిస్ చేసుకునే నేపథ్యంలో ప్రాణాలు సైతం చేతబట్టుకొని వరంగల్ ఇతర హైదరాబాద్కి పోయిన సందర్భాల్లో ఉందని తెలుస్తుంది. మరి వాళ్ళకి ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు డయాలసిస్ విషయంలో? ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వెయిటింగ్ లిస్ట్కి మనకు అదనంగా వచ్చే 5 మిషన్లతో మనం అకామిడేట్ చేయగలుగుతామండి. కానీ రాను రాను మరి కిడ్నీ పేషెంట్ల సంఖ్య అయితే పెరిగే సూచనలు కనబడుతున్నాయి. అయితే దీంట్లో ఏంటంటే మనము జిల్లాలో అదనంగా ఇంకా 1 కానీ 2 కానీ సెంటర్లలో మరి డయాలసిస్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఒకటి. రెండోది ఏంటంటే మరి ప్రజల్లో కూడా ఈ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అనేది
రాకుండా కూడా మరి జీవన విధానాన్ని మార్చుకునే విధంగా కూడా మరి పబ్లిసైజ్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జీవన శైలిని బట్టి కూడా మరి ప్రత్యేకంగా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షను, మరి కొన్ని రకాల మరి ఈ నొప్పులకు వాడే మందులు కూడా మరి అది పరిమితి లేకుండా వాడడము, క్వాలిఫికేషన్ లేని వైద్యుల దగ్గరికి వెళ్ళి వాడడం, దానివల్ల కూడా తొందరగా ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే స్టేజ్లో ల్యాండ్ అవుతాము. దీనికి ఒకటే క్యూర్ అండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను. సో మనం ఇచ్చేది ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ హిమోడయాలసిస్ అని, మన కిడ్నీ దాత దొరికే వరకు మనం లైఫ్ మెయింటైన్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది మనం చేపడతాము. సో మన దగ్గర ఉన్న పేషెంట్లందరూ కూడా జీవన్ దాన్ కార్యక్రమం లోపల రిజిస్టర్ చేసుకొని ఏదైనా సూటబుల్ బ్రెయిన్ డెడ్ పేషెంట్ అవైలబుల్ డోనర్ దొరికే వరకు వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ కుటుంబాలలో కూడా ఎవరైనా కిడ్నీ దాతలు ముందుకు వస్తే మరి గాంధీ హాస్పిటల్ లోపల మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క స్పెషలిస్టులు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసి ఇవ్వడానికి, దానికి కావలసిన మందులు కూడా ఉచితంగా ఇవ్వడానికి ఉన్నారు. కాబట్టి కుటుంబాలలో నుండి దాతలు కూడా మరి వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి, ఇతరులు కూడా వారు వాలంటరీ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చేది కూడా ఒకటి ప్రయత్నం చేయాలి. సుమారు ఇప్పటికి జనరల్ ఆసుపత్రికి అంటే ఈ కిడ్నీ బాధితుల సంఖ్య రోజు పెరుగుతున్న నేపథ్యంలో ఎంతమంది దగ్గర రావచ్చు మీరు డయాలసిస్ చేసుకుంటారు, మీ అంచనా ఉంది సార్? మేము ఇప్పుడు 40 నుండి 50 మంది వరకు చేస్తున్నామండి. సో అదనంగా ఒక 30 నుండి 40 మంది వరకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు. ముందు ముందు కూడా వాళ్ళకు కూడా పూర్తిగా వైద్యం సహాయం అందే వచ్చే 5 మిషన్లతోని వాళ్ళని కూడా మనం అకామిడేట్ చేయగలుగుతాం. ఇతరికైతే ఏరియా హాస్పిటల్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నారు. అయితే రోజుకి కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా అదనపుగా 5 మిషన్లు కూడా తెప్పించిన మధ్య ఎమ్మెల్యేతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏదుందో అంటే కిడ్నీ సంబంధించిన వ్యాధులు రాకుండా మొత్తం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అంటే సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళకి మెరుగైన చికిత్స అందాన్ని కూడా వైద్య సదుపాయాలు కూడా అన్ని చికిత్సగా అందుబాటులో అందరూ కూడా డాక్టర్ కూడా అందరూ అందుబాటులో అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళంతా మధ్య బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.